హలో అండి, నేను మీ విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. మీరందరూ ట్రావెల్ చేస్తుంటారు, బస్ స్టాండ్ల నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరు అందరూ ట్రావెల్ చేస్తుంటారు. పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా పండగలకు కానీ పబ్బాలకు కానీ అన్నిటికీ ట్రావెల్ చేస్తుంటారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది బస్సులలో బ్యాగులు మర్చిపోవడం జరుగుతుంది, లేకపోతే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏడన్నా తినడానికి దిగినప్పుడు బస్సు వెళ్ళిపోవడం కానీ ఇట్లా చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. మొన్న కూడా రీసెంట్లీ నేను బెంగళూరు పోతుంటే ఒక లేడీ వచ్చేసి నా దగ్గర బతిమలాడింది. వాళ్ళ ఆయన కెమెరా బస్సులో ఉంటే తినడానికి దిగేటప్పుడు కెమెరా పెట్టేసి దిగిండంట. వచ్చి చూస్తే కెమెరా లేదు. ఆమె వాళ్ళ టెన్షన్ అది చూస్తే ఎంత బాధ అనిపించిందంటే, ఎందుకంటే 5 లక్షల కెమెరా, అది 5 లక్షల కెమెరా ఎవరో చూసిర్రు, దిగిండని చూసిండు, ఎత్తుకుని తీసుకుని జంప్ అయిపోయాడు. అంటే బస్సులోనే కాదు, అసలు ఏ ట్రావెలింగ్ చేసినా ఏడ చేసినా మీ సామాన్లు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు బస్ స్టాండ్లో చూస్తారు, ఈ బస్ స్టాండ్లో ఎట్లుంటుందంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. మీ జోబులో ఎవరు చేతిలో పెడుతున్నారో కూడా ఓసారి అర్థం కాదు, ఎందుకంటే అంతమంది మిమ్మల్ని దుబ్బుతుంటారు, తోస్తుంటారు కాబట్టి మీ అర్థం కాదు కొన్నిసార్లు. అట్లా ఇక్కడ చాలామంది డబ్బులు పోవడం కానీ, బ్యాగులు పోవడం కానీ, కెమెరాలు ఇట్లా చాలామంది పోతుంటారు. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లలు. చాలామంది పిల్లల్ని కూడా బస్ స్టాండ్లోనే ఎక్కువ శాతం కిడ్నాప్ చేస్తుంటారు, ఎందుకంటే అందరు హడావిడిలో ఉంటారు. ఇక్కడ అరే ఎవరికో వాళ్ళ ఎక్కిద్దాం, బస్ ఎక్కిద్దాం అనే హడావిడిలో ఉంటారు, పిల్లల్ని సరిగా చూసుకోరు. అట్లా చాలా కేసెస్ అనేది బస్ స్టాండ్లో నుంచి బెంగళూరులో, ఇటు హైదరాబాద్లో, చాలా బీహార్ స్టేట్లలో, ఇటువంటి స్టేట్లలో బస్ స్టాండ్ అనే ఎక్కువ కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇది చాలామంది తెలుసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు మంచిగా జాగ్రత్తగా సురక్షితంగా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ సామాన్లు కానీ అంత జాగ్రత్తగా పెట్టుకుని చూసుకోవాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు పోతే మీకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. సామాన్లు పోయినా ఒక చిన్న బాధ ఉంటుందేమో, కానీ పిల్లలు పోతే నిజం జీవితమే పోయినట్టు అవుతుంది. కాబట్టి మా వీసీ మీడియా నుంచి మేమందరినీ కోరుకుంటాం, ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు సేఫ్గా ట్రావెల్ చేయండి. మంచిగా దొంగలు ఎక్కడనే ఉంటారు, ఈడనే కాదు, దొంగలు ఏడనే ఉంటారు. కాబట్టి మీ సేఫ్టీలో మీరు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటే మీకే మంచిది. మనం చూసుకుంటే సిటీ బస్సులలో కూడా చాలామంది బాయ్స్ అనేది ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటారు. వాళ్ళకి అక్కడ అర్థం కానిది ఏంటంటే, ఫుడ్ బోర్డ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తీసేసారు అనుకో, ఎవరేం చేయలేరు, ఎందుకంటే అంత క్రౌడెడ్ ఉంటుంది. అర్థం కాదు, నువ్వు మళ్ళీ బస్సు ఎక్కలేవు. తర్వాత ఎక్కేటప్పుడు కూడా అంత క్రౌడెడ్ ఉంటుంది, మీ జోబులో ఎవరు చేతులు పెడుతున్నారు ఏందో కూడా అర్థం కాదు. ఇది ఫుడ్ బోర్డింగ్లో ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ మెట్రో స్టేషన్లలో చాలామంది చూసి ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది. కరెక్ట్ డోర్ మూసే దగ్గర నించుంటారు, ఎవరైనా ఫోన్ వాడుతారు అనుకో, కరెక్ట్ ఆ డోర్ బంద్ అయ్యేటప్పుడు ఫోన్ గుంజుకుంటారు. మళ్ళీ డోర్ ఓపెన్ కాదు, మీరు బయటికి పోరు, వాళ్ళు లోపలికి రారు, ఫోన్ తీసుకుని జంప్. మళ్ళీ వచ్చే స్టేషన్ వచ్చేలోపు వాడు ఇంకో 20 కిలోమీటర్ దూరం పోయి ఉంటాడు. ఇట్లా ప్రతి దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మెట్రో స్టేషన్లలో కూడా పోయేటప్పుడు కూడా డోర్ దగ్గరనే నించుని ఫోన్ వాడకుండా కొంచెం లోపలికి పోయి వాడండి. డోర్ దగ్గర నించుని వాడితే ఏమొస్తుంది, మీకు సిగ్నల్, మీకు లోపల ఉన్న సిగ్నల్ వస్తుంది కదా. మళ్ళీ ఫుడ్ బోర్డింగ్లో కూడా చాలామంది బాయ్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాయ్స్ అందరు దొంగలని కాదు, ఎవరో ఒకరు ఉంటారు. అట్లా ఎవరో ఒకరు మీరు ఎత్తుకుపోయింది అనుకో, మీరు దిగంగానే మేము తీసుకుపోను కూడా, ఎందుకంటే చాలామందికి జరిగింది, ఇది అనుభవం అయింది. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.